మోడీ జీకో హటావో కిసానో కో బచావో అనే నినాదంతో వరంగల్ యువజన కాంగ్రెస్ రూరల్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేశ్ మరియు అర్బన్ జిల్లా అధ్యక్షుడు కెఆర్ దిలీప్ రాజు ఆధ్వర్యంలో జరిగిన కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారతదేశంలోని పేద మధ్య తరగతి రైతులు జీవితాలను ప్రైవేట్ వ్యక్తులు మరియు కార్పొరేట్ శక్తుల చేతిలో పెట్టి వారి జీవితాలను ఆగం చేస్తున్నదని అన్నారు. రాబోయే రోజులలో బీజేపీ ప్రభుత్వం రైతుల విషయంలో తీసుకునే చర్యల వలన భారతదేశంలో వ్యవసాయ రంగం అధోగతి పాలవుతుంది. భారతదేశంలోని ప్రతి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేటట్లు పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లాలో యువజన కాంగ్రెస్ నేతృత్వంలో కిసాన్ కి న్యాయ్ సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు 6వ రోజు మా జిల్లా అధ్యక్షులు కొరివి పరమేశ్ గారి నేతృత్వంలో ఈరోజు 6 రోజులుగా కంటిన్యూస్ గా దీక్ష నిర్వహిస్తున్నాము. ఇది 10 రోజులు దీక్ష చేస్తాము. వరంగల్ జిల్లాలోనే కాదు, ప్రతి ఒక్క జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ కి న్యాయ్ సత్యాగ్రహ దీక్షలు చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ వాళ్ళం కాబట్టి గాంధీ మార్గంలో మేము ఈరోజు నిశ్శబ్దంగా సత్యాగ్రహ చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఏదైతే మా నిరసన ఈ రైతు వ్యతిరేక ఏదైతే యుఎస్ ఇండో డీల్ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ దాన్ని రోల్ బ్యాక్ చేయాలని, అంటే వెనక్కి తీసుకోవాలని చెప్పి మా లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంట్లో కానీ బయట కానీ కొట్లాడుతున్నారో దానికి ఆయనకు మద్దతుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈ ఇండో యుఎస్ యాంటీ ఫార్మర్ యాంటీ ఇండియా డీల్ని మనం ఖచ్చితంగా రోల్ బ్యాక్ చేయాలి. ఎందుకంటే మన దగ్గర దేశంలో ఉన్నటువంటి రైతులు 5 ఎకరాలు 2 ఎకరాలు 10 ఎకరాలు చిన్న రైతులు, పారిశ్రామిక లెవెల్లో కార్పొరేట్ లెవెల్లో రైతులు లేరు మన దగ్గర. మన దేశంలో మన దగ్గర అంత పెద్ద సబ్సిడీ లేదు, అంత పెద్ద వ్యవస్థ లేదు. అమెరికాలో పెద్ద పెద్ద సబ్సిడీలు కార్పొరేట్ వ్యవస్థలు నడుపుతాయి వ్యవసాయాన్ని. అక్కడ వాళ్ళు పండించే ఏదైతే అగ్రికల్చర్ గూడ్స్ ఉంటాయో అవన్నీ కూడా మన దేశం కన్నా చాలా తక్కువ ధరలు వస్తాయి. ఈ డీల్ ద్వారా అవన్నీ మన దేశానికి వచ్చి మన రైతులను మన వ్యవస్థను మొత్తం కుప్పకూలుస్తాయి. మన ఇండియా భారతదేశం మొత్తం కూడా ప్రధానంగా 70 to 80% అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉన్నాం, వ్యవసాయం పైన డిపెండ్ అయి ఉన్నాం. రైతులందరికీ చాలా పెనుముప్పు. మొన్ననే మనం చూసాము, నరేంద్ర మోడీ కేవలం ఓన్లీ ఆదానికి అంబానికి దోచిపెట్టడంలో బిజీ ఉన్నాడు. మన్రేగా స్కీమ్ ని కూడా దారుణమైన మన్రేగా దాన్ని స్కీమ్ గా మార్చేశాడు. బీపీజీ రామ్జీ అని చెప్పి ఏదో మళ్ళీ దేవుని పేరు తీసుకొచ్చి మతాన్ని తీసుకొచ్చి దాన్ని తప్పుదో పట్టించి ఏదైతే 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలో దాన్ని 60% కుదించి దేశంలో ఉన్న రైతు కూలీలందరినీ కూడా నాశనం చేసేసిండు. దాంతోపాటు ఈరోజు ఈ రైతుకి వ్యతిరేకమైన యాంటీ ఇండియా యుఎస్ డీల్ తీసుకొచ్చి ఇంకా చీకట్లో నెట్టివేసిండు. మీరు గతంలో చూస్తే ఫార్మర్స్ చక్రాలు ఇచ్చినాడు, ఇవన్నీ యాంటీ ఇండియా అని చెప్పి ఆ రోజు కొట్లాడితే ఆ నల్ల రైతు చట్టాలను తిరిగి వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పింది మీ అందరూ తెలిసిందే. అదేవిధంగా ఈ చట్టాలను కూడా ఖచ్చితంగా తిరిగి వెనక్కి తీసుకొని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. రైతులను మనం అందరం కూడా కాపాడుకోవాలి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీకి ప్రజాస్వామ్యంలో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ దీక్షలు ముగిసిన తర్వాత 18 తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున నిరసన ప్రోగ్రాం ఉంటే దానికి మా నేషనల్ ప్రెసిడెంట్ తో పాటు రాష్ట్రంలో ఉన్న అందరూ డీసీసీ ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు, పిసిసి ప్రెసిడెంట్ తో సహా ముఖ్యమంత్రి గారు కూడా ఆ సమావేశంలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తారు. కావున దాన్ని విజయవంతం చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న యువజన కాంగ్రెస్ మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ కి మరియు రైతులందరినీ కూడా రోజు పాల్గొని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రోజు రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ శివచరణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క
సత్యాగ్రహ దీక్ష అనేది మొదలు పెట్టడం జరిగింది. వారికి 6వ రోజు కొనసాగుతుంది. ఇంకొక 4 రోజులు ఉంది. ఏదైతే ఫార్మర్స్కి జరిగిన అన్యాయం గురించి, ఏదైతే రైతులు కష్టపడ్డా కూడా వాళ్ళకు తగిన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల, ఏదైతే విత్తనాలైనా ఎరువులైనా కూడా వాళ్ళు అనుకున్న విధంగా దొరకకుండా మన అమెరికాతో ఒప్పందం కుదుర్చుకునే అంబానీ ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే మన ట్రంప్తో వీళ్ళు చేసుకున్న ఒప్పందాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి, వాళ్ళు చేసుకున్న ఏదైతే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవాలని, రైతులకు నష్టం కలగకుండా చూడాలని చెప్పి ఈ యొక్క ధర్నాన్ని చేపడం జరిగింది. ఈ ధర్నాకి ప్రతి ఒక్క ఈ దీక్షకు ప్రతి ఒక్క అసెంబ్లీ నుంచి పాల్గొనడం జరుగుతుంది. 14 జిల్లా అసెంబ్లీలో పాల్గొని మొన్నటిదాకా కూడా 3 అసెంబ్లీలు ఇక్కడ పాల్గొనడం జరిగింది. ప్రతి ఒక్కరు దీనికి మద్దతు తెలుపుతూ ఇక్కడ ఉన్న మా DCC అధ్యక్షుడు అయ్యూబ్ గారు, మరి నల్గొండ రమేష్ అన్న గారు, తాట ప్రభాకర్ గారు, గుండె నరేందర్ గారు, స్థానిక స్టేట్ ప్రెసిడెంట్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి చేసి మాకు మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. मोदी को हटाओ, किसान को बचाओ। मोदी को हटाओ, किसान को बचाओ। मोदी को हटाओ, किसान को बचाओ।